ఫార్మ్స్ అంతే. 3 రకాల కర్మలు ఉంటాయి. కర్మ, అకర్మ, వికర్మ. మనం అన్నదే రైట్ అక్కడ జరగాలి, నేను చేస్తుందే అక్కడ రావాలి, ఉండాలి అనేటువంటి తప్పుడు సంకల్పాలతో మనం యొక్క నిర్ణయం వలన పొరపాటున కూడా ఎదుటి వ్యక్తులకు, ఎదుటి ఆత్మకు హాని కలగకుండా లాభం పొందాలి. దీనికోసం కూడా కావాల్సింది మనలో ఉండేటువంటి ఆవేశము, క్రోధము, ఈర్ష, ద్వేషం, కాంపిటీషన్, ఇరిటేషన్, ఇవన్నీ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఏనండి. మూల కారణం ఆ ఫ్రెండ్స్ మీ ఇంటికి రావడానికి. జనరల్గా ఫ్రెండ్స్ మనతో మీట్ అవ్వాలని అనుకుంటున్నారనుకోండి, మన ఫ్రీ టైం ఎప్పుడని అడుగుతారు, అవునా? మనం ఫ్రీ టైం అడిగి వారు ఏమనుకుంటారంటే మనతో ఎక్కువ టైంని స్పెండ్ చేయాలని. నాలో క్రోధము, అహంకారం, ఈర్ష, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అనేటువంటి ఈ విషయ వికారాలు మన దగ్గరికి రావడానికి మనం కూడా చాలాసార్లు మనమే ఫ్రీ టైం ఇస్తాం. సమయం వృధా చేసుకొని ఏ సమయంలో పుణ్యం యొక్క ఖాతాను జమ చేసుకోవాలో అప్పుడు మనం ఖాళీ ఉండడం, ఖాళీ ఉండాల్సిన సమయంలో వేస్ట్ ఆలోచించడం, అందులో బిజీ ఉండడం. ఎప్పుడు ఖాళీ ఉండాలి, ఎప్పుడు బిజీ ఉండాలి అనేటువంటి జ్ఞానం నేర్చుకుంటే కూడా చాలా వరకు మనలో యొక్క క్రోధాన్ని, ఆవేశాన్ని రానివ్వకుండా మనం స్టాప్ చేయవచ్చు. ఇవి ఒక సహజమైనటువంటి యుక్తులు. ఒకసారి ఒక వ్యక్తి చాలా డిస్టర్బ్ అయిపోయాడనమాట. ఆ డిస్టర్బ్తో, చిరాకుతో గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి తన ప్రాబ్లం ఏంటి అని ఆ గురువుగారికి వివరించాడు. గురువుగారికి తన ప్రాబ్లం ఏం చెప్పాడంటే, నా ఇంట్లో నా వైఫ్, మా అమ్మగారు ఒకరికి మించి ఒకరు అహంకారంతో 98% ఫుల్ఫిల్ అయిపోయి ఉన్నారు. ఎందులో నిండిపోయి ఉన్నారు? అహంకారంతో. ఐఎమ్ కింగ్ అని మా అమ్మగారు అంటే ఐఎమ్ కింగ్ అని నా వైఫ్ అంటుంది. ఈ ఇద్దరి మధ్య రోజు గొడవలు అవుతున్నాయి. వీరిద్దరి మధ్య గొడవలు పెరగడానికి మెయిన్ రీజన్ ఈగో ఫీలింగ్స్. ఐఎమ్ కింగ్. తర్వాత వాళ్ళు ఉండేటువంటి అతి క్రోధం, అతి అహంకారం. ఇన్ని ఇయర్స్ ఫ్యామిలీని నేను రన్ చేస్తున్నాను, నేను ఎందుకు తగ్గాలి, నేను కింగే కదా అనే అమ్మగారు ఫీలింగ్. నేను తనకి వైఫ్ను. యాజ్ ఏ వైఫ్ ఈ ఫ్యామిలీలో అన్ని రకాల పవర్స్, రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నాకే ఉండాలి. మీరు అమ్మగారు ప్లేస్లో ఓకే, బట్ ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఈక్వల్గా మా ఇద్దరి మధ్య ఇంపార్టెన్స్ ఉండాలి అనేటువంటి విషయంలో వారిద్దరు అంత గొడవలు పెట్టుకుంటున్నారు. అయితే ఈ మధ్యలో ఇరికిన ఈ వ్యక్తి రెండు వైపులు ఎవరికి సమాధానం చెప్పాలి? ఆయనకు రెండు వింటే రెండు హాయిగా, కరెక్ట్గానే, న్యాయంగా అనిపిస్తుంది. కానీ ఆ ఇంట్లో మాత్రం గొడవలతో, క్రోధంతో, ఫైటింగ్లే అవుతూ ఉన్నాయి. ఏ ఫ్యామిలీలో అయితే రోజు గొడవలే ఉంటాయో, ఫైటింగ్స్ ఉంటాయో, ఆ ఇంట్లో శాంతి అనేది ఉంటుందా? ఉండదు. ఇంట్లో అన్నీ ఉన్నాయి, శాంతి లేదు అంటే ఆ ఇంట్లో ఏది ఉన్నా లేని సమానమే. అప్పుడు ఆ వ్యక్తికి ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఏం సలహా ఇచ్చారంటే, ఎప్పుడైతే ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయో అప్పుడు నేను ఒక కాయిన్ ఇస్తాను, ఆ కాయిన్ని నోట్లో వేసుకోమని చెప్పండి. నోట్లో వేసుకున్న తర్వాత ఒక మంచి అడ్వైస్ మీరు వారికి ఇవ్వండి. ఏం అడ్వైస్ ఇవ్వాలంటే, పొరపాటున కూడా అత్తగారు కోడలతో కానివ్వండి, కోడల అత్తగారితో కానివ్వండి, వీరిద్దరూ వాదించుకొని గొడవలు పెట్టుకొని క్రోధం ఆవేశంలోకి వస్తే, లేదా తను నోట్లో వేసుకున్నటువంటి ఆ కాయిన్ కింద పారేసుకున్న, శాశ్వతంగా ఇద్దరిలో ఏ ఒక్కరో
వారి శాంతిని పర్మనెంట్ కోల్పోతారు అని. అప్పుడు ఆ ఇంట్లో ఒక చిన్న మిరాకిల్ జరిగిందనమాట. యాజ్ యూజువల్గా వాళ్ళ ఇంట్లో నియమం అయిపోయిందనమాట. ఏదో ఒక విషయంలో గొడవ తీయాలి, గొడవ పెట్టుకోవాలి. నిద్రపోయే ముందు ఇటువైపు అటువైపు వారికి వినిపించాలి, దాన్ని సాల్వ్ చేయాలి. ఈరోజు ఏం చేశారు, నోట్లో శాంతి అనేటువంటి బెల్లం వేసుకున్నారు. నియమం ఏంటంటే నోట్లో వేసుకున్న శాంతి అనే బిళ్ళ కింద పడకూడదు, జారిపోకూడదు. ఒకవేళ అలా జరిగితే ఆ ఇంట్లో అశాంతి అనేది పెరుగుతుంది అని భయంతో గొడవలు పెట్టుకునేప్పుడు ఆ గొడవలు పెరగాలి అంటే ఏం చేయాలి, అటువైపు ఇటువైపు, ఇటువైపు అటువైపు ఇద్దరు పోటీ పడి ఫైట్ చేసుకోవాలి. అప్పుడే కదండి వాళ్ళకి ఆనందం దొరికేది. కానీ ఈరోజు రూల్ ఏంటి, శాంతి అనేటువంటి బిళ్ళ నోట్లో ఏదైతే ఉందో అది కింద పడకూడదు. ఆ మాట గుర్తుంచి ఎంత కోపం వచ్చినా, ఎంత ఆవేశం వచ్చినా శాంతి అనేటువంటి కాయిన్ నోట్లో ఉంది కాబట్టి దాన్ని నేను జారనివ్వకుండా కాపాడుకోవాలి అనేటువంటి ఒక థాట్తో కామ్ అయిపోయారు. ఒక్కవైపు 100% కామ్ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏమనలేడు కదండి. అప్పుడు మాట పెరగకుండా, గొడవ పెరగకుండా ఆ ఫ్యామిలీలో పర్మనెంట్గా అశాంతి కానివ్వండి, దుఃఖము కానివ్వండి, గొడవలు కానీ ఫుల్ స్టాప్ అయిపోయింది. ఇది ఒక చిన్న ఉదాహరణ ఈరోజు మీరు విన్నారు. ఇలాంటి ఫ్యామిలీస్ నేటి సమాజంలో ఎన్నో చూస్తున్నాము. కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఏ రీజన్ అయినా ఇంట్లో అశాంతి ఉండకూడదు. శాంతి మాత్రం, సంతోషం మాత్రమే ఉండాలి అంటే మనం తగ్గించుకోవాల్సింది మనలో ఉండేటువంటి క్రోధము, అహంకారం, ఈగో ఫెలన్స్, వీటిని మీరు స్టాప్ చేయడానికి ప్రయత్నం చేయండి. అందుకే అంటుంటాం చూడండి, ఎందుకు నేను ఇలా ఉండలేకపోతున్నాను, నాకు ఫ్రెండ్స్ కంటే ఎనిమీస్ ఎందుకు పెరుగుతున్నారో. మీకు ఫ్రెండ్స్ పెరగకుండా ఎనిమీస్ ఎందుకు పెరుగుతున్నారో మీరు క్లియర్గా ఆలోచించి చూడండి. నాకు ఫ్రెండ్స్ పెరగకుండా ఎనిమీస్ మాత్రమే పెరగడానికి ఈ 2 కారణాలు ఉంటాయి. నాకు తెలియకుండా నాలో దాగి ఉన్న క్రోధము లేదా అహంకారం. అహంకారాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొందరికి నాకు చాలా చదువు వచ్చని అహంకారం, కొందరు నాకు చాలా అందంగా ఉన్నానని అహంకారం, కొందరికి ఈ విషయంలో నేనే గ్రేట్, సీనియారిటీ ఉందని అహంకారం. తన యొక్క అహంకారంతో తనలో దాగి ఉన్న మంచి విశేషమైన గుణాలు, అది ఏదైనా కానివ్వండి, అది వృధా పనికిరాదు. మీకు చాలా బాగుంటుంది, మీ ఫేస్ బాగుంది, మంచి స్మైలింగ్ ఫేస్, కానీ అంత మంచి స్మైలింగ్ ఫేస్ మీ భగవంతుడు ఇచ్చినప్పటికీ ఎవరితో ప్రేమగా ఉండలేకపోవడం, కలుపుకోలేకపోవడం మీ మైనస్ కూడా ఉందనుకోండి. మీరు ప్రేమగా ఉండలేకపోవడానికి, కలుపుకోలేకపోవడానికి మూల కారణం ఈగో ఫీలింగ్స్, అతి క్రోధం. ఈగో ఫీలింగ్స్, అతి క్రోధం వలన మీరు అంత బాగున్నా, అన్ని క్వాలిటీస్ మీలో ఉన్న ఫేస్లో హ్యాపీనెస్ కనపడదు. హ్యాపీనెస్ లేదో, ఉత్సాహం లేదనుకోండి, పరస్పరమైనటువంటి స్నేహ బంధాలు అనేది స్లోగా దూరం అవుతూ ఉంటాయి. క్రోధము, తర్వాత అహంకారము, ఈర్ష, ద్వేషము, ఇరిటేషన్, కాంపిటీషన్, రివెంజ్ తీసుకోవాలి, ఎదుటి వారిని ఎదగనివ్వకుండా తొక్కి పెట్టేసేయాలి, ఇవన్నీ కూడా విషయ వికారాలే. అందుకే చూడండి, ప్రతి సంవత్సరం దసరా పండగ రోజు రావణ దహనం చేస్తూ ఉంటాం. దహనం అనగా ఇలాంటి విషయ వికార యొక్క థింకింగ్ కూడా నాలో లేకుండా శాశ్వతంగా మనం స్టాప్ చేయగలగాలి. నాలో క్రోధము, అహంకారాన్ని స్టాప్ చేస్తూ ఫుల్ స్టాప్ పెట్టినప్పుడే ఖచ్చితంగా మీరు అంత హ్యాపీగానే ఉంటారు. మనం హ్యాపీనెస్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు, వెతకాల్సిన అవసరం లేదండి. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి.
సంతోషంగా ఉండడానికి ఇల్లు ఖాళీ చేయాల్సిన పని లేదు. చిన్న ఇల్లు ఖాళీ చేసి కోట్లు కోట్లు డబ్బులు పెట్టి పెద్ద ఇల్లే కట్టుకోవాల్సిన రూల్ ఏమీ లేదండి. ఇల్లు మార్చాల్సిన పని లేదు. కోట్లు కోట్లు డబ్బులు ఖర్చు చేస్తూ పెద్ద ఇల్లు మాత్రమే కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు కట్టుకోగలుగుతున్నారు, సంతోషంగా కట్టుకోండి. క్రోధాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోవడానికి కోసం కాదండి. ఇవి రెండింటిని మనం తగ్గించుకోవాలి అంటే మనం చేయాల్సింది ఇదేనండి, సెల్ఫ్ రియలైజ్ చేసుకోవడం. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి ఎపిసోడ్ వింటున్న టైంలో అటెన్షన్ పెట్టి వింటే చాలు. అప్పుడు వీటన్నిటిలో మీ మైనస్ ఏంటో మీకు అర్థమవుతుంది. దేని ఈ రోజు నుండి నేను మైనస్ చేసుకోవాలి, దేని నేను ప్లస్ చేసుకోవాలో, మైనస్ చేసుకోవాల్సినవి చేసేసుకోండి, లేట్ చేయకండి. దేన్ని ప్లస్ చేసుకోవాలో అది కూడా తొందరగా స్టార్ట్ చేయండి. ఇవన్నీ చేసి లాస్ట్కి మీరు చేయాల్సింది మీలో దాగి ఉన్న క్రోధము, అహంకారాన్ని తగ్గించుకొని ప్రతి ఒక్కరితో కూడా ఆత్మిక సంబంధాలను పెంచుకొని ఆత్మిక స్నేహంతో ఉండాలి. చూసారా, నా క్రోధము, అహంకారం తగ్గటంతో, నేను హాయిగా ఉండటంతో కాకుండా నాతో, నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల వారు ఎంతమందికి నా ద్వారా లాభం దొరుకుతుంది. మనం లాభం ఇచ్చి పనులు చేద్దామా? ఈ చిన్న పద్ధతిని మనం స్టార్ట్ చేద్దాము. నాలో ఉండేటువంటి అతి భయంకరమైనటువంటి క్రోధం, అదేవిధంగా అహంకారం. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది, దాని సెకండ్ వరల్డ్ వార్ కూడా అయిపోయింది. ఈ రెండు అవ్వడానికి కారణాలు ఆలోచించారా? ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ అవ్వడానికి, రావడానికి కారణం అతి భయంకరమైనటువంటి విషయ వికారం ఈ క్రోధమే, అహంకారమే. మనుషుల పైన పెరిగినటువంటి క్రోధం, ఒక మనిషికి మనిషిపై పెరిగినటువంటి అహంకారం ఫస్ట్ వరల్డ్ వార్ తీసుకురాగలిగింది, దాని సెకండ్ వరల్డ్ వార్ కూడా తీసుకురాగలిగింది. మీరు ఏ ఫ్యామిలీలో ఉన్నారో ఆ ఫ్యామిలీలో కూడా ఫస్ట్ సెకండ్ కాకుండా థర్డ్ వరల్డ్ వార్ కూడా రావద్దు అంటే ఫ్యామిలీ విడిపోవద్దు, గొడవలు రావద్దు. ఎంత ప్రేమగా ఇప్పటి వరకు ఉన్నానో ఈ ప్రేమతో ఉండేటువంటి రిలేషన్ని కంటిన్యూ మీరు చేయాలి అని ఒక ఆలోచన మీలో ఉంటే గనక ఈ రెండింటిని మీరు పక్కన పెట్టేయండి. ఏ రెండు విషయ వికారాలు? క్రోధము మరియు అహంకారము. వాటి వల్ల సంబంధాలు తెగిపోతాయి ఖచ్చితంగా. నేడు సమాజంలో ఎన్నో ఫ్యామిలీస్ అలా ఉన్నాయి. మరి ఎంత భయంకరంగా గొడవలు పెట్టుకొని విడిపోయారంటే ఒక్కరి ఫేస్ ఇంకొకరి ఫేస్తో చూసుకోవడానికి కూడా ఇష్టపడనంత. అలా వారిద్దరి మధ్యలో జరగడానికి మెయిన్ రీజన్ రెండు వైపులుగా సమానంగా అహంకారం, రెండు వైపులా సమానంగా క్రోధమేనండి. సంబంధాలను కలుపుకోవాలా, విడగొట్టుకోవాలో దాన్ని మీరే నిర్ణయించుకొని మీరే ఫాలో అవ్వండి. చాయిస్ మీ చేతిలో ఉందండి. ఈశ్వరుడు మన యొక్క జీవితాన్ని వచతుల్యంగా మార్చుకోవడానికి దారి చూయించాడు, పద్ధతిని కూడా నేర్పించాడు. దారి చూయించడం, పద్ధతి నేర్పించడం భగవంతుడి పని, నడవడం నా పని. భగవంతుడి పని భగవంతుడు కంప్లీట్గా చేసుకున్నాడండి. మీకు ఇలాంటి స్పిరిచువల్ క్లాసెస్ చెప్పిచ్చి దారిలో నడవడం, నడిస్తే లాభాలేంటో తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వడం మీ చేతిలో ఉంది. భగవంతుడి పని భగవంతుడు కరెక్ట్ చేశాడు, నా పని నేను ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాను అనేటువంటి ఒక చిన్న రియలైజేషన్ కానివ్వండి, మనము పద్ధతిని కానివ్వండి, మనం ఫాలో అయ్యి స్టార్ట్ చేద్దాం. ఆ విధంగా మనం స్టార్ట్ చేసి ఫాలో అవుతే ఖచ్చితంగా మనలో ఉండేటువంటి క్రోధం కానివ్వండి, అహంకారం కానివ్వండి, ఈ యొక్క గొడవలు కానివ్వండి, ఫ్యామిలీస్ విడిపోవడానికి కారణాలు ఎన్నైతే అవుతున్నాయో నేటి ప్రపంచంలో, వాటన్నిటిని మనం తగ్గించడానికి మనం ప్రయత్నం చేసిన వారు అవుతాము. మరి ఫస్ట్ పాజిటివ్ చేంజ్ నా నుండి నేను స్టార్ట్ చేయాలి. స్వపరివర్తన ద్వారా విశ్వంలో నేను పరివర్తన తీసుకురావడానికి నేనే ఒక ఆధారమూర్తుడుగా అవ్వాలి అంటే
ముందుగా మనం చేంజ్ చేసుకోవాల్సింది నాలో నిండి ఉన్నటువంటి క్రోధాన్ని, అహంకారాన్ని అంటే. ఈ విధంగా అతి క్రోధం, అతి ఆవేశాన్ని మనం తగ్గించుకొని కంట్రోల్ చేస్తూ నిత్యం పరమాత్ముడి యందు మనసును లగ్నం చేసేటువంటి సాధనలో మనం ప్రతి ఒక్కరిమే సమయాన్ని కేటాయిస్తాం. మనలో పెరుగుతున్న క్రోధము మనకు తెలియకుండానే మన అంతరాత్మలో దాగినటువంటి ఈగో ఫీలింగ్స్, అది ఏ విధంగా మన లైఫ్ పైన ఎఫెక్ట్ పడుతుంది అనే అంశం గురించి ఎన్నో విషయాల్ని మనం చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దామా? అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.